ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాబలమును బట్టి మరొక దినమున మీ ఎదుట దేవుడు ఉంచి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృప మీ ఎదుట ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, దేవుని సన్నిధిలో విసుకగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నాకు మొరపెత్తగా, అతడు అనగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క పేరు కలిగిన దేవుడు. నేను అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా. ఎవరతను అంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే ఎరిగి ఉన్నారో, పాప క్షమాపణ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు, వారు మొరపెట్టగా, దేవుని ఎరిగిన వాడు మొరపెట్టగా, దేవుని యందు విశ్వసించిన వాడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావేమో, దేవుని సన్నిధిలో గోజాడుతున్నావేమో, విశ్వాసంగా ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ప్రభువా నా జీవితంలో ఈ కార్యము కావాలి, ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రావాలి, ఈ స్థితిలో నుంచి నేను బయటికి రావాలి ప్రభువా అని ఎంతగానో వేచి చూస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థనకు, నీ యొక్క విశ్వాసానికి ప్రతిఫలమైన జీవితము నువ్వు చూడలేకపోతున్నావేమో. ఎంత ప్రార్థన చేసినా మనుషులు నీ ప్రార్థన ఏమైపోతుంది, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, నీ ప్రార్థనకు నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు కనుక నీకు ఏ కార్యము జరుగుతుంది అని ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేక విశ్వాసంను కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఒక మంచి ఉన్నతమైన కృపను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన, నువ్వు చేసే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీవు పడుతున్న వేదన దేవుడు చూస్తున్నాడు. నీ కారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. అతడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ప్రతిఫలమైన ఉత్తరం అంటే ప్రతిఫలమైన ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడు. అగైన్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద రిప్లై ఫర్ యువర్ ఇంటర్సరీ ప్రేయర్స్. నీవు దేవుని దగ్గరికి ఒక విజ్ఞాపన చెల్లించినప్పుడు దేవుడు ఆ విజ్ఞాపనకు ఉత్తరమును దేవుడు చేస్తాడు. అందుకే శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. నువ్వెంత శ్రమ పడినా, కష్టపడినా, దుఃఖపడినా, వేదన చెందుతున్నా నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, దేవుడు అంటున్నాడు, భయపడకు, నీకు నా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు, నీవు ఎరిగిన దేవుడు, నీవు గణపరచుతున్న దేవుడు నీకు తోడుగా ముందుకు నడిపించబోతున్నాడు. ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమలు, ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టం, ఎందుకు ప్రభువా నాకు ఈ వేదన, ఎందుకు ప్రభువా నాకు ఈ బాధ, ఎందుకు నేను ఈ పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది అని నీవు నిత్యము కన్నీరు కారుస్తున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ద గాడ్ ఈస్ గివింగ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్, ద గాడ్ ఈస్ గివింగ్ ద ఆన్సర్ ఫర్ యువర్ టీయర్స్. నీ కన్నిటికి దేవుడు జవాబులు ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉండబోతున్నాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో తెలుసా? ఎవరికి దేవుడు నీడగా ఉంటాడో తెలుసా? ఎవరికి దేవుడు అండగా నిలబడతాడో తెలుసా? దేవుడు ఎవరికి బలముగా నిలబడతాడో తెలుసా? దేవుడు ఎవరికైతే ఆయనకు తోడుగా ఉంటారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో, కష్టపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, వేదన చెందుతున్నారో, వారి జీవితంలో దేవుడు తోడుగా నిలబడబోతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుడు, అందుకని అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటాడు. ద గాడ్ ఈజ్ గోయింగ్, నీ బంధకంలో నుంచి, నీ పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి దేవుని నామమును నీ పట్ల గొప్ప చేయబోతున్నాడు. నీవు కలిగిన దేవునిని నీ జీవితంలో దేవుడు విడుదలకరమైన జీవితాన్ని కలగజేసి నిన్ను గొప్ప మహిమకరంగా నిలబడుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో బాధపడుతున్నా భయపడకు.
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయ. ఎందుకు నాకు ఈ పరిస్థితి ప్రభా, ఇంకా ఈ లేమిని బ్రతుకులోనే ఉండాలా, ఇంకా ఈ బలహీనమైన బ్రతుకులోనే ఉండాలా, ఇంకా ఈ యొక్క పరిస్థితే నేను కలిగి ఉండాలా. నా దేవుడు అంటున్నాడు, నీవు మంచం మీద పడుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావేమో, లేదా ఒంటరిగా కన్నీరు గారుస్తున్నావేమో, దేవుడు చెప్తా నిన్ను విడిపించి గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. The God is going to hear your prayers. God is going to deliver you. God is going to bless your family. నీ కుటుంబమును, నీ జీవితమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ ఉదయకాల సమయము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించేదనమాట. The God is going to bring a good life to you. ఒక మంచి జీవితాన్ని దేవుడిని కలగ చేయబోతున్నాడు. భయపడకు, విశ్వాసాన్ని కోల్పోకు, ధైర్యముగా నీవు ముందుకు నడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కలగ చేయనుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చదివి ఉదయ కాలం చక్కటి వాగ్దానం చేత ప్రభావం మీరు మమ్మల్ని తృప్తిపరచండి, నీకు స్తోత్రం. ఘనపరచండి, మహిమపరచండి, కృప చూపించండి, ఆశీర్వదించి నీ ఉన్నతమైన నామం చేత నింపి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి నీకు మహిమతో నింపి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.